ఈరోజు అన్నమయ్య జిల్లాలో నూతనంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యత తీసుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా రాయచోటి గతంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా అడ్డేటిపల్లి మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు మనతో ఆయన మన పార్టీ ఆఫీస్ ముందుగా రెడీ కాలేదు, ఎక్కడ మనం పార్టీ ఆఫీస్ పెట్టుకున్నామని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయనంతగా ఆయన ముందుకు వచ్చి నా ఆఫీస్ బాగుంటుంది, అంత కూడా సౌకర్యంగా ఉంటుంది అని చెప్పాం. నిజంగా నేను మనస్ఫూర్తిగా ఆయన కూడా పార్టీ తరఫున కావచ్చు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తమ్ముడు రాజగోపాల్ పైన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా మన పిల్లలు మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారికి, కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారికి, తంబలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి గారికి, మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన నిస్సార్ గారికి, అదేవిధంగా పెద్దలు తిమ్మారెడ్డి గారికి, వేదిక నిర్వహించిన ప్రజాప్రతినిధులకు, పెద్దలందరికీ, సోదరులు వేదికలందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు, మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నిజంగా మనం అందరం ఈరోజు కలిసి అందరం ఒకసారి కలుస్తాం. ఎన్నికలు అయిపోయినాయి, అందరం శ్రద్ధగా ఉన్నాం, అందరం కలవాలా. అదేవిధంగా మన పార్టీ కార్యాలయం ప్రారంభించడం కానీ అందరి డేట్ తీసుకొని, ఎందుకంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజు అందరూ కలుస్తామని ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. నిజంగా ఈరోజు భగవంతుని దైవంగా ప్రతి నుంచి రోజు కూడా ఈరోజు పౌర్ణమిని, అది మన తెలంగాణ కూడా యాదృచ్ఛికంగా మనకు ఈరోజు నేను మన శ్రీకాంత్ కూడా అనడం జరిగింది, ఈ పౌర్ణమి కూడా ఉంది అని. ఇది ఒక మంచి రోజు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని కష్టాలు చూసింది, సుఖాలు చూసింది. నిజంగా మీరు ఆలోచన చేయండి. గతంలో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయనతో పాటు ఎంతో మంది నడిచారు, మీలో ఎంతో మంది ఉన్నారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని నాకు ఏంటి తెలియదు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడా కాడా అని కాదు, మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే నడవాలి. ఆ రోజు నిజంగా ఆ రోజు ఎందుకంటే ఇంకా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే కడపలో. ఆ రోజు మంచి రోజుల్లో అధ్యక్షుడిగా పనిచేశాం, కష్టకాలంలో కూడా అధ్యక్షుడిగా మనం పనిచేశాం సుదీర్ఘంగా. ఎందుకంటే కష్టాలు సుఖాలు చూసిన పార్టీ ఇది మంది, చూసిన నాయకులం మనం. ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు నిజంగా ఆ రోజు చాలా మంది ఆ రోజు కాంగ్రెస్ వైపు పోయారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది, మనం జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళాలి అని ఆ రోజు వేదికల ఉన్న పెద్దలు కావచ్చు, నేను కావచ్చు, అందరం నియోజకవర్గాల్లో తిరిగి మనది ఆలోచన ఏంటి, మనం ఎలా ప్రయాణిస్తాం, మనకు ఇబ్బందులు అవుతాయి, మనం అందరినీ కోరినప్పుడు లేదు మనం రాజశేఖర గారి కుటుంబాన్ని అంతా నడవాలి, ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు అని మీరు చెప్పినప్పుడు మనకు చాలా ఆనందమైంది. అదే విధంగా అన్ని మండలాన్ని మీటింగ్లు పెట్టాం, అడిగాం మిమ్మల్ని. ఏది కూడా మేము ఎప్పుడు కూడా ఏకపక్ష నిర్ణయం ఉండదు, కార్యకర్తల ఏదైతే మాటో అదే శుభకార్యం. అందువల్ల మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది. ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. ఆ రోజు నిజంగా నాకే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా అని. కానీ ముఖ్యమంత్రి కాకపోయినా కూడా శాసనసభ సభ్యత్వాన్ని ఆ రోజు అందరూ వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలిచాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆశీర్వాసంతో, భగవంతుడి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే మీ అందరి చొరవతో, ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కూడా ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాయకులు నాకు చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులు మట్టి కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అంతే.
ఈ జీవితాలు మేము నాశనం చేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మీ జీవితాలు నాశనమైనా పర్వాలేదు, నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే కొన్ని ఆ రోజుల్లో ఎగ్జాంపుల్స్ మీద చెప్పాను. ఆ రోజు ఏదో దేవరాజు అర్సు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయి మట్టిలో కలిసిపోయారు అని ఆ రోజుల్లో మాట్లాడడం జరిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన పట్టుదల, మీకున్న ఆయన మీద నమ్మకారం, మీకున్న ప్రేమ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేశారు, ప్రతి పేదవాడికి న్యాయం చేయాలా, ప్రతి పేదవాడి బిడ్డ చదవాలా ఉన్నతంగా, ప్రతి పేదవాడి బిడ్డ ఎంతో ఉన్నత స్థాయికి చేరాలని ఆలోచన చేశారు. ఆ రోజు నిజంగా అమ్మవారి, ఎందుకంటే ప్రతి పేదవాడి బిడ్డ, ఎందుకంటే ఏ ధనవంతుల బిడ్డలో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఇల్లు చదవాలని ఆలోచన చేశారు. విదేశీ విద్యార్థి, ఎందుకంటే ఎవరైనా నా బిడ్డలు గారే నా బిడ్డలు లండన్ నా దేశంలో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ లండన్ అవుతామని దేశంలో చదవాలని విదేశీ దీనితో, ఎందుకంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సీఈఓలు కావాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర పేద బిడ్డలు చదవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నేను గ్రామాల్లో పెట్టి నేను చెప్తున్నారు, ఈ రోజు మనకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇప్పటికే మా కుటుంబానికి లక్షలాది రూపాయలుగా నేను బిడ్డలు వస్తే అకౌంట్ లో పెద్ద పడేది. ఈ రోజు నేను ఆనందంగా జీవిస్తా ఉన్నాం. ఈ రోజు నిజంగా ఎక్కడ చూసినా అమ్మఒడి లేదు, ఆసరా లేదు.